Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం ఎంతో మంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాము, మనకు తారసపడుతూ ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు నా ముందున్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే, సాధారణంగా ఆయన వృత్తిరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉండి అసలు ఇది అంటే నేను బ్రతుకు తెరువు కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాను, కానీ అసలు ఇంకేంటి, అసలు మనం మానవ జన్మ తీసుకున్నాము అంటే దానికి అర్థం ఏంటి, అసలు ఎందుకు మనం ఈ జన్మ తీసుకున్నాము, ఈ జన్మకు సార్థకత ఎక్కడ లభిస్తుంది అన్న ఒక ఉద్దేశంతో ఇదంతా ఆలోచించిన ఆయన అమ్మవారి గురించి తెలుసుకోవాలి అని ఇష్టంతో మొదలుపెట్టి మంత్ర ఉపదేశం, మూల మంత్రాల ఉపదేశం తీసుకొని వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నారు అనంటే భక్తిగా ముక్తిని పొందడం గురించి చాలా తక్కువ ఆలోచిస్తారు. కానీ ఆయన అమ్మవారి గురించి తెలుసుకొని ఉపదేశం తీసుకొని నేను ముక్తిని పొందాలి అని ఇటు వృత్తిని బ్యాలెన్స్ చేస్తూ ఇటు ఆధ్యాత్మిక జీవనాన్ని బ్యాలెన్స్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు నా ముందరున్నారు. ఆయన శ్రీ విద్యా గ్రంథ రచయిత పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వారితో మాట్లాడి లలిత సహస్రనామాల గురించి కానివ్వండి, శ్రీ విద్య గురించి కానివ్వండి, వారు స్వతహాగా ఒక 4 పుస్తకాలు కూడా రాయటం జరిగింది. అసలు ఆ పుస్తకాల్లో ఏమున్నాయి, రాయాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇప్పుడు ఈ శ్రీమాత్రే నమః ఒక్క మంత్రం కనుక చేసుకుంటే లలిత సహస్రనామాలు మొత్తం చేసిన ఫలితం ఉంటుందా? ప్రతిదానికి మనం షార్ట్ కట్లు ఊహించుకుంటూ కూర్చుంటే ఇంకా జీవితమే షార్ట్ కట్ అయిపోతుంది. అది తప్పు. అది తప్పనిసరి పరిస్థితిలో మనం షార్ట్ కట్ ఉపయోగించుకోవాలి తప్ప ప్రతిదానికి షార్ట్ కట్ తీసుకుని అలా అయితే ఇంకా అక్కర్లే. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు. ఏంటి తప్పనిసరి పరిస్థితి? తప్పనిసరి పరిస్థితి ఏదో ఈ రోజు స్నానం చేయడం కుదరలేదు, లేదా నేను ఎక్కడో ఏదో కార్యక్రమంలో ఉన్నాను, ఎక్కడికో బయటకు వెళ్ళాను, అమ్మా నేను చేసుకోలేకపోతున్నాను, లేకపోతే ఈ రోజు వేరే కార్యక్రమాల చేత, లేకపోతే నాకు ఆరోగ్యం బాగోలేదు, ఇలాంటి కారణంగా అమ్మ శ్రీమాత్రే నమః అనొచ్చు. కానీ అయిన దానికి కాని దానికి శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చుంటే ఆవిడ కూడా ఒకటి భోజనం పిలిచి ఒక ఆయన భోజనం వెళ్ళాడు పేదరాశి పెద్దమ్మ ఇంటికి. ఆవిడ భోజనం పెడుతోంది. ఏమని పెట్టింది? నాన్న ఇదే కూర అనుకో, ఇదే పప్పు అనుకో, ఇదే చారు అనుకో, ఇదే అది బూరి అనుకో అంది. అంటే వడ్డించిన ఒక్క దాంట్లోనే పంచభక్ష పరమన్నాలు అన్ని ఒకే రూపంలో చూపించేస్తుంది. అన్నం ఇదే పప్పు అనుకో, ఇదే కావాలి తినేసాడు ఆయన. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు? ఆవిడ చేతిలో 10 పైసలు పెట్టి ఇదే రూపాయి అనుకో, ఇదే 100 రూపాయలు అనుకో, ఇదే 1000 రూపాయలు అనుకో అని చెప్పాడు. అలాగే చేస్తుంది అమ్మవారు కూడా. అంటే ఫలితం మనం ఎలా చేస్తాం, ఫలితం అదనమాట. యద్భావం తద్భవతి. ఓకే. అందుకని మనము ప్రతిదానికి షార్ట్ కట్ ఉందని మా గురువుగారు అవును మీ గురువుగారు షార్ట్ కట్ చెప్పారు, నీకు వీలు కాని పరిస్థితులు చేయమన్నారు తప్ప షార్ట్ కట్ ఎల్లవేళలా ఉపయోగించమని కాదు. కానీ ఇక్కడ అమ్మవారు ఏం చేసింది? సహస్రనామాలు వ్రాయించుకుంది. అవును. ఈ సహస్రనామాలు ఎందుకు ఉపయోగిస్తాయి? ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం. అందుకే నేనేం చెప్పాను? ప్రథమ నామ మంత్రము శ్రీమాత్రే నమః, రెండవ నామ మంత్రము శ్రీ మహారాజ్ఞే నమః అని ప్రతిదానికి నామ మంత్రం అని పేరు పెట్టాను నేను నా వ్యాఖ్యానంలో. అంటే ప్రతి నామం ఒక మంత్రమే. ఎందుకని? ఆవిడ 7 కోటి మంత్రాధినేత. అందుకనమాట సర్వ మంత్రాత్మిక అని ఒక నామమే ఉంది అమ్మవారికి. అలాగా ఆవిడ ఏం చేసిందంటే వసిన్యాది వాగ్దేవతలను పిలిచి తన నామాలు రాయమంది. వాళ్ళ నామాలు రాశారు. నామాలు రాసిన తర్వాత ఒక రోజుని చింతామణి గృహంలో, మణిద్వీపంలో చింతామణి గృహంలో కూర్చుంది. చుట్టూ కోట్లాది రూపాయల బ్రహ్మలు, ఒక బ్రహ్మ ఒక సరస్వతి వస్తే వాళ్ళకి తృప్తి కలగదు కనుక కోట్లాది రూపాయల్లో వచ్చారు. లక్ష్మీనారాయణులు కోట్లాది రూపాయల్లో వచ్చారు. గౌరీ రుద్రులు కోట్లాది రూపాయల్లో వచ్చారు. మహాచతుషష్టి కోటి యోగిని గణ దేవతలకు వచ్చారు. తర్వాత అందరూ మొత్తం వారాహి, రాజశ్యామల అమ్మవారి యొక్క బలగం అంతా అక్కడ ఆ చింతామణి గృహంలో సమావేశమై ఉంటే అంతవరకు ఈ లలితా సహస్రనామాలు అనేవి ఎవరికి తెలియని పరిస్థితిలో అమ్మవారు ఒక చిరునవ్వు చూస్తూ అక్కడే కూర్చున్న వసిన్యాది వాగ్దేవతల్ని నేను చెప్పిన పని ఏం చేశారు అన్నట్టుగా వారికి ఒక సంజ్ఞ ఇచ్చింది. ఏం పని చెప్పారు? నామాలు రాయమంది. వెంటనే వాళ్ళు లేచారు, నిలబడ్డారు.
ముక్త కంఠంతో ఒకే కంఠంతో శ్రీమాత అన్నారు. చెప్పడం మొదలు పెట్టారు. ముందేమన్నారు? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, రాజాదిరాజ రాజమార్తాడ రాజ వైభోగం అని చెప్పి రాజులు వస్తుంటూ అంటుంటారు కదా. అలా ఇక్కడ అమ్మవారు ఏం చేశారంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇంకేముంది ఆవిడ? ఒక్కసారి ఆవిడ ఉబ్బి తబ్బుబ్బి అయిపోయింది. చూస్తోంది, నవ్వుతోంది. ఇంకా ఏం చెప్తారో అని. చిదగ్నికుండ సంభూత, నువ్వు ఇలా పుట్టేవమ్మా, ఎక్కడి నుంచి పుట్టావో? చైతన్యాగ్నిలోంచి పుట్టేవమ్మా. ఎందుకు పుట్టేవమ్మా? దేవకార్య సముద్యత. ఎందుకు పుట్టావో? దేవతల యొక్క వారి యొక్క బాధలను తీర్చడానికి పుట్టేవమ్మా. ఇంకా అక్కడి నుంచి ఆవిడ యొక్క స్థూల రూపాన్ని ముందు వర్ణించను. అలా ఉంటావమ్మా, ఇలా ఉంటావమ్మా, నీ కళ్ళు ఇలా ఉంటాయి, నీ ముక్కు ఇలా ఉంటుంది. ఎలాగా? చతుర్బాహు సమన్విత, రాగస్వరూప పాశాఢ్య, క్రోధాకార అంకుశోజ్వల, మనోర్గుపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక, నిజాలన ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కజ, కురువింద మణిశ్రేణి. ఇవన్నీ పొగుడుతున్నారు. ఈ శిరోజాలమ్మా, శిరోజాల యొక్క వాసన, మల్లె పుష్పాలు ఇవన్నీ తీసుకుని వాటి వాసన చెప్పుకుంటున్నాయి. ఈ ముక్కు ఎలా ఉంది? సంపంగి మొగ్గలా ఉంది, అప్పుడే ఇచ్చిన సంపంగి మొగ్గలా ఉంది. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? చేపలు, చేప పిల్లల్లో ఉన్నాయి. ఎలాగా? ముఖచంద్రకళంకా మృగనా విశేష వదన స్మరమాంగలి గృత వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన. అమ్మవారి యొక్క సౌందర్యమైన ఈ ముఖంలో, ఆ ప్రవాహంలో వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనా, చేప పిల్లలు కదులుతున్నట్టుగా ఉన్నట్టు ఆ కళ్ళు. ఎంత మంచి వర్ణన. వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన, నవచంపక పుష్పాభనాసాదండ. అప్పుడే ఇచ్చిన నీ ముక్కమ్మ సంపంగి మొగ్గలా ఉందమ్మా అంట మనం. అలాగే నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత, తారాకాంతి తిరస్కారి నాసాభరణం. అమ్మా నీ ముక్కలు ఎలా ఉందంటే శుక్ర నక్షత్రం కన్నా, అంటే నక్షత్రాలన్నిటికన్నా కాంతి పొందిన శుక్ర నక్షత్రం కన్నా ఇంకా దేదీప్యమానంగా, ఇంకా కాంతులు, తారాకాంతి తిరస్కార నాసాభరణం అవసర. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. నీ చెవులు ఎలా ఉన్నాయి? కదంబ పువ్వులు, అంటే కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, అంటే కదంబం అంటే కదంబ పుష్పాలు. ఈ కదంబ పుష్పాలు ఇక్కడ గుర్తులు ఉన్నాయట. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరం, తాటంక యుగళీభూత. సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఇక్కడ అమ్మవారికి తాటంకములు, చెవి దుద్దులు. తాటంక యుగళీభూత తపనోడప మండల, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోనము. ఈ రెండు ఎలా ఉన్నాయంటే ఒకటి అద్దంట, ఒకటేమో పద్మరాగ మణిలాగా నున్నగా. ఎలా ఉన్నాయంటే పరమేశ్వరుడు తన ఈ ఇందులో తన ముఖాన్ని చూసుకుంటున్నట్టు తన అందం ఎలా ఉందో అని చెప్పి అమ్మవారి యొక్క ఈ కపోల ఇక్కడ ఒక్కసారి. అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే ఈ గడ్డంట పరమేశ్వరుడికి పిడిట. ఈ పిడి పట్టుకుని ఇలా ఇలా తిప్పుకుంటున్నట్టు, ఇక్కడ ఇటుపక్క చూసుకుంటున్నట్టు, ఇటుపక్క చూసుకుంటున్నట్టు తన అందాన్ని. అలాగా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలము, నవవిద్రుమ బింబసేని ఎక్కార్యదనచ్చద. అప్పుడే సాన పట్టిన వజ్రము, పగడము, అప్పుడే పండిన దొండ పండు లాంటి పెదవులు, నవవిద్రుం బింబసేని ఎక్కార్యదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజవంతి ద్వయోశ్వర. అమ్మవారిని పొగుడుతున్నాయి ఈ నామాలతోటి. అలాగే మనం నామాలు చదువు, మీరు అన్నారు ఇందాక ఈ నామాల వల్ల ఒక ప్రయోజనం ఏమిటి అని. వాళ్ళు చేసినట్టుగా, వాళ్ళు చదివినట్టుగానే తప్పు లేకుండా మనం కూడా, అంటే మనం అంత వర్ణించినట్టుగా మనమే దాన్ని ఎంజాయ్ చేస్తూ గనక మనం భక్తితో చేస్తేనే ఫలితం ఉంటుందేమో కదా. అలా ఉండదు, ఏదో మాట వరుసకి. అందుకే కూడా దార్శుడి తప్పు దండంతో సరే ఈ నామాలన్నీ అయిపోయిన తర్వాత యదక్షర పద భ్రష్టం మాత్ర హిందీ భవేత్ తత్సర్వం క్షమితాం దేవి ప్రసీద నమోస్తుతే అని కూడా అంటాం. అవునవును. అంటే అంటే తప్పు ఏమైనా ఉంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారు, అన్నీ భోజనం చేసి వెళ్ళిపోతుంది. ఏమైనా అండి మీకు కూరలు బాగోపోయినా, చారులు బాగోపోయినా ఏమనుకోకండి అంటాం కదా. అలాగా ఉంది, కానీ తప్పు లేకుండా చదవాలి. మొన్న మాకు యాగం జరిగింది. యాగం జరిగిన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగింది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరిగితే శ్రీరామ్ గారి వద్ద పండితులలో 2-3 పండితులు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తూ చదువుతుంటే, స్తోత్రం అంటే ఇలాగే చదవాలి,
అని అందరికీ అనిపించేలా చేశారు. అంత గంభీరంగా నిజంగా నాకే ఎంతో సంతోషం అనిపించింది. ఆయన చదువుతారు, ఆయన అంత బాగా చదువుతారు. ఆయన అక్కడ కూర్చుని ఆయనే చదువుతున్నారు అనుకున్నా కూడా, అంత బాగా వెనకాతలు కూర్చుని వాళ్ళు చదువుతున్నారు. అంటే ఆయన కంఠం వాళ్ళ కంఠం కూడా అంత బాగుంటుంది. అలాగా అంత గంభీరంగా చదువుతున్నారు. అంత గంభీరంగా చదువుతున్నారు కనుకనే అక్కడికి లలితామ్మవారు వచ్చింది అని మనం భావన చేసుకోవచ్చు. ఆ కుంకుమ, ఆ పూజ చేసిన కుంకానికి అంత పవిత్రత ఏర్పడిందని కూడా అనుకోవచ్చు. అలాగా ఈ నామాలు ఎలాగున్నాయంటే, మొదటి నామాలన్నీ కూడా 54 నామాలు కూడా 6 నుంచి 54 నామాలు వరకు కూడా అమ్మవారి యొక్క స్థూల రూపం, అమ్మవారి యొక్క శరీరం. మనం ఫోటోలో చూస్తున్నాం, సాధారణ అమ్మవారి ఫోటోల్లో అది ఆ ఆకారాన్ని అలా వర్ణించుకుంటూ వచ్చారు. ఆకార వర్ణన, స్థూల రూప వర్ణన. తర్వాత మీరు ఇందాక అన్నారు పంచదశి మంత్రం అన్నారు. మూల మంత్రాత్మిక ఎలాగా శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ అంటే అండి అమ్మవారి యొక్క ఈ ముఖం ఎలా ఉందిట, వాగ్భవకూటము. వాగ్భవకూటం అంటే ఏంటి? పంచదశి మంత్రానికి 3 భాగాలు. వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తి కూటము. పంచదశి మంత్రంలో క ఏ ఈల హ్రీం, క ఏ ఈల హ్రీం, ఈ 5 అక్షరాలు వాగ్భవకూటము అంటే సరస్వతి సమూహం. అంటే కూటము అంటే కూటం అంటే గ్రూప్. ఓకే. వాగ్భవకూటం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. అమ్మవారి ముఖం ఎలాంటిదంటే వాగ్భవకూటం అంటే అక్కడి నుంచే మనకి అన్ని మనకి జ్ఞానం. అలాగే అమ్మవారి యొక్క ఈ ముఖం వాగ్భవకూటం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. కంఠాత కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠం నుంచి కటి వరకు మధ్యకూటం కామరాజకూటం. ఆకలి దప్పులు, ప్రేమ బాంధవ్యాలు ఇవన్నీ కూడా. అందుకని ఇది కామరాజకూటం, ఇది శక్తికూటం. ఇది శక్తికూటం ఎందుకైంది? ఇంత మొత్తం శరీరాన్ని కూడా మోసేది. అంతేకాదు, మనం నేను నడిచానంటే మరి అమ్మవారి యొక్క శక్తికూటం నాకు లభించినట్లే కదా. 1317 కిలోమీటర్లు నడిచానంటే ఈ మామూలు విషయం శక్తికూటం. అలాగా అమ్మవారి యొక్క క ఏ ఈల హ్రీం, హసక హల హ్రీం, సకల హ్రీం, ఇవి 3 కూడా వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తి కూటము. ఇది మూల మంత్రం. శ్రీ విద్య యొక్క మూల మంత్రం యొక్క మంత్ర స్వరూపిణి అమ్మవారు. అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరము శ్రీ విద్యా మంత్రమైన పంచదశి మంత్రము అని ఇక్కడ భావన. ఓకే. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాదకటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కక్షతో భాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర. ఇదంతా పంచదశి మంత్ర వర్ణన. అంటే వసిన్యాది వాగ్దేవత ఎంత చక్కగా వస్తారు. ముందు అమ్మవారిని పొగిడారు, అమ్మవారి స్థూల రూపాన్ని వర్ణించారు, అమ్మవారి యొక్క సూక్ష్మ, ఇలాగ ఇవన్నీని ఈ నామాల్ని ఇందాక మనం ఎక్కడికను ఈ నామాలకి మీరు భాష్యం రాయాలి అని ఎందుకు అడిగారు కదా, దానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. ఈ నామాలకి వసిన్యాది వాగ్దేవతలు రాశారు, ఇంత క్రమంగా రాశారు కనుక ఈ నామాలకి ఇంత పాపులారిటీ వచ్చింది, ఈ నామాల్లో ఉన్న భావం ఎంత వచ్చింది. అందుకే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రీ లలితా సహస్రనామ శాస్త్రము అని కూడా అంటాం. శాస్త్రము అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సకల శాస్త్ర సర్వ మంత్ర ఎలాగనంటే ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తలోదరి అనే అమ్మవారిని ఛందస్సార, శాస్త్రసార అని కూడా అన్నాం అమ్మవారిని. అమ్మవారికి ఆ నామాలు ఉన్నాయి. అలాగా ఈ నామాలన్నీ కూడా రాయబడ్డాయి. కనుక ఇలాంటి నామాలు వసిన్యాది వాగ్దేవతలు రాస్తే అమ్మవారు ఏం చేస్తుందంటే నామాలు మాత్రమే కాదు, ఈ నామాలకు ఒక భాష్యం రాయాలి అని ఏం చెప్పారు? భాష్యము అంటే భాష్యం, వివరణ, వ్యాఖ్యానము, నరేషన్ అని కూడా మనం ఆ భాష్యం రాయాలని చెప్పి అమ్మవారు ఏం చేసిందంటే భాస్కర్ రాయల వారిని ఒక ఆయన పూర్ణ దీక్షాపరుడు, ఆయన శంకరాచార్యుల వారి తర్వాత శంకరాచార్యుల వారితో సమానమే ఆయన కూడా. అంతటి మహాత్ముడికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పింది భాష్యం రాయటం. కానీ ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది, చెప్పమంటే చెప్తాను. చెప్పండి. ఎలాగంటే సాక్షాత్ శంకరాచార్యుల వారే లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాయాలి అని అనుకున్నారు. అనుకుని తన శిష్యుల్ని ఈ గ్రంథం తీసుకురండి, లలితా సహస్రనామ స్తోత్రం వసిన్యాది వాగ్దేవతలు రాసింది, తీసుకురండి అన్నారు. అంటే
శిష్యులు వెళ్ళే దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. ఒక అమ్మాయి వచ్చింది, చిన్న అమ్మాయి ఇచ్చింది ఆయనకి, మాట్లాడకుండా తెచ్చేసి వెళ్ళిపోయింది. ఆయనకి ఎవరికి? శంకరాచార్యుల వారికి ఇచ్చి వెళ్ళిపోయింది. ఆయన చూసే కాదు, అదేమిటిది? విష్ణు సహస్రనామ స్తోత్రం. అవునా? అప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఇది కాదమ్మా, ఈ లలితా సహస్రనామ స్తోత్రం కాదమ్మా అని అమ్మాయిని పంపించేశారు. మళ్ళీ వెళ్ళి పంపించారు. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చింది, మళ్ళీ ఇంకో పుస్తకం ఇచ్చింది. అది విష్ణు సహస్రనామం. మళ్ళీ ఎందుకని మళ్ళీ మళ్ళీ విష్ణు సహస్రనామం? అదే ఆయన కూడా దివ్య దృష్టితో ఆలోచించారు. అప్పుడు ఆలోచిస్తే ఈ పని నీది కాదు. అంటే తీసుకొచ్చిన అమ్మాయిది కాదా? రాయాల్సిన కాదు, రాయాల్సింది ఈయన కాదు. ఆ తెచ్చిన అమ్మాయి ఎవరో బాలా త్రిపుర సుందరి. ఓ, అంటే అమ్మవారే. అంటే అక్కడ ఆదేశిస్తుంది, ఈ పని నీది కాదు, ఇవి రాయాలి నువ్వు అని శంకరాచార్యులు ఆదేశించడం ఆయన దివ్య దృష్టిలో చూశారు. అమ్మా నన్ను ఈ పని వద్దంటే అలాగా, నేను రాసే తీరుతాను అని సౌందర్యలహరి రాశారు ఆయన. సౌందర్యలహరి లలితా సహస్రనామ స్తోత్రంలో 1000 నామాల యొక్క స్థానాన్ని 100 శ్లోకాల్లో ఆయన పెట్టేశారు అక్కడ. సౌందర్యలహరి అంటే ఈ నామాలకి రాయడానికి తర్వాత కాలంలో భాస్కర్ రాయల వారు వస్తారు అని చెప్పి ఆయన భాష్యం రాశారు. మీరు నన్ను అడిగారు మీరు ఎందుకు రాశారు? ఇప్పుడు నేను చెప్తున్నా, అందరూ రాస్తున్నారు, నేను రాస్తున్నాను. అందరూ కథలు రాస్తున్నారు, నేను కథ రాశాను. అందరూ నవలు రాశాను, నేను నవలు రాశాను. అలాగే అందరూ రాస్తున్నట్టుగా నా భావంతో నేను రాసుకున్నాను. కానీ ఎంతమంది రాసిన ఈ వ్యాఖ్యానం అంతా ఎక్కడిది? భాస్కర్ రాయల వారు రాసిన వ్యాఖ్యానం మాత్రమే మాతృక. మీకు అర్థమైందమ్మా? ఆ రకంగా లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం భాస్కర్ రాయల వారు రాస్తే చాలామంది రాసుకుంటూ వచ్చారు భాష్యాలు. ఆ భాష్యాలు రాస్తుంటే ఒక భాష్యానికి పోలిన భాష్యం అంటే అందులో సెంట్రల్ మీనింగ్ అంటే అందులో బేస్ చేసుకున్నది ఒకటే, అర్థం కూడా ఒకటే బేస్మెంట్ వస్తుంది. కానీ వారు చెప్పింది డిఫరెంట్ వేస్లో చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎందుకు చెప్పుకొచ్చారంటే ఒక్కొక్క శాస్త్రాన్ని వర్ణించుకుంటూ, ఒక్కొక్క శాస్త్రాన్ని అక్కడ ఉటంకిస్తూ, ఒక్కొక్క శాస్త్రాన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వారి క్రమంలో వారు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక విషయం అడుగుతా అండి, ఏమనుకోవద్దు. అంటే ఒక ఉన్న గ్రంథాన్నో సంథింగ్ ఏదో ఒక దాన్ని తీసుకొని దాని నుంచి మనం పలు రకాలుగా రాసినప్పుడు మీ భావాన్ని బట్టి మీరు, నా భావాన్ని బట్టి నేను రాస్తున్నప్పుడు దానిలో ఉన్న సారాంశం కరెక్ట్గా యాప్ట్గా ఇక్కడ వస్తుందా? అంటే మారిపోయే అవకాశం లేదా? మారదు. వీళ్ళు రాసినా వాళ్ళు రాసినా ఆ బేస్మెంట్ మాత్రం వదలరు. ఓకే, అంటే ఆ మూలం ఎక్కడ వదలరు. మూలం అక్కడ అమ్మవారిని చెప్పుకుంటూ ఇంకో మార్గంలో చెప్పుకోరు. అమ్మవారిగానే చెప్పుకుంటూ వారి భావాలతో అమ్మవారి యొక్క తత్వాన్ని మాత్రం వివేదించకుండా రాస్తారు. ఇప్పుడు తత్వం అన్నారు కాబట్టి లలిత సహస్రనామాల్లో ఈ 1000 నామాల్లో నుంచి మనం గనక ఒక తత్వాన్ని అర్థం చేసుకొని పూజ లాగానో మంత్ర రూపంలోనో చెయ్యాలి అంటే ఎటువంటి తత్వాన్ని తీసుకోవచ్చు అంటారు? మొత్తం లలితా సహస్రనామాలకి ఉన్న తత్వం అంతా ఒకటే. ఏంటండి? ఏమిటంటే ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి అనే రూపాల్లో ఉంది. ఆ అన్ని రూపాల్లో ఆదిపరాశక్తి యొక్క స్వరూపం సూక్ష్మ స్వరూపంలో చెప్పుకోవాలంటే పంచదశి మూల మంత్రాత్మిక. ఆవిడ యొక్క లీలలు రకరకాల భండాసుర వధ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఆవిడ యొక్క లీలలు అన్ని రకాలుగా లీలలు ఉంటాయి. ఆ రకంగా అవన్నీ అవి ఎవరు చెప్పినా ఇవి చెప్పినా అవే చెప్తారు. కానీ వారి భావాల్లో వారి ప్రజలకి ఏ రకంగా ప్రజల వద్దకు ఏ రకంగా తీసుకెళ్తారో ఆ రకంగా వారి యొక్క భాషలో చెప్తారు. కానీ నేను వారంత పండితుడిని కాను. నేను నా భావంలో నేను ఒక కథ రాసినట్టుగా, ఒక నవల రాసినట్టుగా, ఒక డ్రామా రాసినట్టుగా నా భాషలో అత్యంత సులభతరంగా అత్యంత సరళంగా అర్థమయ్యేలాగా వారు చెప్పిన భావాల్ని నేను ఎక్కడా కూడా విభేదించకుండా వారితో అంగీకరించుతూ రాసే ముందు కూడా నేను చెప్పుకుని వస్తున్నాను. పెద్ద పలానా వారు పలానా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా విన్నాను, పలానా సామవేద షణ్ముఖ శర్మ గారు చెప్పింది విన్నాను, పలానా భాస్కర్ రాయల వారి గ్రంథం చదివాను, ఇంకా పెద్ద వారి యొక్క భాష్యాలు చదివి నా మాటలుగా నేను రాస్తున్నాను. ఎంతకాలం పట్టింది మీకు రాయడానికి? నేను ఎంతకాలం అంటే 2017 నుంచి అలా రాసుకుంటూనే దాదాపు 5-6 సంవత్సరాలు రోజుకి 2 నామాల చొప్పున రాసుకుంటూ వచ్చాను. అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో నేను వాట్సాప్లో మెసేజ్గా పెట్టేవాడిని.
ఓ అది అసలు దీనికి అసలు కారణం అది. ఇప్పుడు ఉదాహరణకి ఆల్రెడీ ఉన్న ఆ మూలంలోంచి ఒక నామం తీసుకుంటే ఆ నామము ఆ విధంగా అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది, మీరు రాసిన దాంట్లోంచి అదే నామం తీసుకుంటే దాని భావం మాకు ఎలా అనేది వేరియేషన్ అదే అర్థం వస్తుంది, సేమ్ వస్తుంది. అమ్మవారి యొక్క తత్వం ఎక్కడ విభేదింపబడదు. అంటే వివరణ ఈజీగా అర్థమవుతుంది, అంత వివరణ ఈజీగా అర్థమవుతుంది. ఏమో నాకన్నా ఈజీగా రాసిన వాళ్ళు ఉంటారు, నాకన్నా బాగా రాసిన వాళ్ళు ఉంటారు, ఉండవచ్చు. నా తృప్తికి నేను రాసుకున్నాను. నా తృప్తికి రాసుకున్నది నచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురు ఇలా ఇవ్వండి మేము చదువుకుంటాము అంటున్నారు. మేము చదువుకుంటాం అంటున్నారు. చివరికి ఏమైందంటే ఒక పుస్తకంగా తయారైంది. ఇందులో ఒక చోట వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అని 97వ శ్లోకం ఉంది. ఆ 97వ శ్లోకం ఏమిటి? కొండలిని గురించి వివరిస్తున్నారు. ఏమిటిది? షట్చక్రాలు. షట్చక్రాల గురించి అక్కడ వివరిస్తున్నారు. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అని వివరిస్తున్నారు. ఆ వివరిస్తున్నది ఏమిటంటే అమ్మవారు వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధమాత యశస్విని అని చెప్పి 7 రూపాల్లో, షట్చక్రాల్లో 6 రూపాల్లోనూ, ఇక్కడ యశస్విని రూపంలోనూ అమ్మవారు ముందని వసిన్యాది వాగ్దేవతలు చెప్పి ఈ షట్చక్రాల యొక్క రూపాల్లో షట్చక్రాలు ఎలా ఉంటాయి, వాటి తాలూకు తత్వం ఏమిటి అని చెప్పుకుంటూ ఈ పుస్తకం చెప్పారు. అందులో చెప్పినప్పుడు ఏం చేశారంటే షట్చక్రాల్లో విశుద్ధి చక్రం ఎక్కడుంది, విశుద్ధి చక్రం తర్వాత అనాహత చక్రం ఉంది, మణిపూర చక్రం ఉంది, స్వాధిష్టాన చక్రం ఉంది, మూలాధారం ఉంది, ఆజ్ఞా చక్రం ఉంది, సహస్రారం ఉంది, ఇంకా చక్రాలు ఉన్నాయి. ఈ ముఖ్యంగా 7. ఈ 6 చక్రాల్లోనూ 50 దళాలు ఉన్నాయి. ఈ 50 దళాల్లో ఈ మాతృక వర్ణాలు 51 అక్షరాలను చూడండి, వాటి యొక్క అధి దేవతలు లాళాలు ఒకే అక్షరం కింద భావిస్తే 50 మంది దేవతలు ఈ దళాల్లో ఉంటారు. ఈ దళాల్లో కూర్చుంటారు. అంటే అధిష్టాన దేవతలు అనుకోవచ్చా? అక్షరాధిష్టాన దేవతలు. అక్షరాధిష్టాన వాళ్ళు కూర్చుంటే అమ్మవారు మధ్యలో వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధమాత యశస్విని అని అమ్మవారు ఆ పద్మాలు, ఇవన్నీ పద్మాలు, ఆ పద్మం మధ్యన అమ్మవారు కూర్చుంటుంది. సహస్రాలలో అమ్మవారు ఇక్కడ కూర్చుంటే ఈ 50 మంది దేవతలు అనులోమం విలోమంలో 10 సార్లు, అంటే అనులోమం 50 విలోమం 50 వెళ్ళి మళ్ళీ 10 సార్లు అంటే 1000 సార్లు, అంటే ఈ సహస్రానికి 1000 దళాలు కనుక ఈ 1000 దళాలు అమ్మవారు ఉంటే అందులో యశస్విని రూపంలో అమ్మవారు ఉంటుంది. అంటే అమ్మవారు ఈ మంత్రాది ఈ అక్షరాది దేవతలందరూ కూడా మధ్యలో అమ్మవారు కూర్చుంటుంది. అందుకే అమ్మవారు మూల మంత్రాత్మిక అని కూడా చెప్పబడింది. ఓకే. ఇప్పుడు అంటే చాలా వరకు అన్ని రకాల మంత్రాలు అందరూ చేయడానికి వీల్లేదంటారు. ఇప్పుడు ఇవి మాత్రం తీసుకుంటే నామాలు, కానీ ఒక్కొక్క నామం ఒక మంత్రంతో సమానం. ఏదేమైనప్పటికీ ఇది అమ్మవారికి సంబంధించిన ఒక విషయం అని చెప్పొచ్చు. ఇవి చెయ్యాలి అని అంటే ఎవరైనా అర్హులేనా, చేయడానికి నియమాలు ఏమైనా పాటించాలా అనే విషయానికి వస్తే దాని గురించి ఏమైనా ఉందా వివరణ? నియమాలు అంటే ప్రత్యేకించి నియమాలు ఏం లేవు. అమ్మవారు ఏం చెప్పింది? అందరూ ఆబాల గోపవిదిత అన్నారు అమ్మవారు. అంటే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్ద వయసు మళ్ళిన వాళ్ళ వరకు కూడా ఎవరైనా చేయవచ్చు. ఎవరైనా నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కరిహిచిత్. శఠుడు దుష్టుడు మూర్ఖుడు ఇలాంటి వాళ్ళకి అంటకుండా, అందుకే రహస్యనామాలు అన్నారు. అది కూడా హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్పారు. ఈ నామాలు ఆవిర్భవించిన విధానం చెప్తున్నప్పుడు నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కరిహిచేతి అని చెప్పి, అంటే శఠుడికి దుష్టుడికి మూర్ఖుడికి వీళ్ళకి మనం చెప్పద్దు, వాళ్ళు మొండి వాళ్ళు వీటిని వినరు కనుక వాళ్ళకి వినకుండా ఇవి రహస్యనామాలుగా కాపాడుకోవాలి అని చెప్పి హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్పారు. అలాగా ఇవి రహస్యనామాలు, ఆ రకంగా రహస్యనామాలను కూడా చెప్పచ్చు. అంటే ఓన్లీ వాళ్ళ వరకు మాత్రమే ఈ రహస్యనామాలు. అంటే సాధారణంగా రహస్యము అనగానే రహస్యం అంటే గుప్తార్థంగా ఎన్నో అర్థాలు ఉంటాయి. అవును, అలాగా కూడా చెప్పచ్చు. అందుకే లలిత రహస్యనామ స్తోత్రం అని చెప్పి రహస్యనామ స్తోత్రం అందుకని అన్నాం. అవును. అయితే ఇప్పుడు 1000 నామాలు ఉన్నాయి.
కానీ వీటిలోంచి ముఖ్యంగా కొన్ని నామాలు తీసుకోవాలి ప్రత్యేకమైనవంటే అలా ఏమైనా మనం తీయొచ్చా, విడతీయొచ్చా? కొందరు రకరకాల వారి వారి యొక్క కోరికల ప్రకారం ఒక చోట ఏముంది, మాకు ఒంట్లో బాగోట్లేదండి, ఏం చేయాలండి, ఏం చేయాలని అడుగుతారు. అప్పుడు ఏమని చెప్తారంటే సర్వవ్యాధి ప్రశమన్యై నమః సర్వమృష్టి నివారిణి అని అనువది ఆ నామం చదువుకో, కొన్నాళ్ళు చదువుకుంటే నీకు. మాకు పిల్లలు లేరండి, శ్రీమాత్రే నమః మన నామం కొంచెం శ్రద్ధగా చదువుకో అని చెప్తూ ఉంటారు. అలాగా కొన్ని నామాలు మన యొక్క నమ్మకాలు. ఈ నామం చదివితేనే మన కోరిక తీరుతుంది, ఆ నామం చదివితేనే మన కోరిక తీరుతుందని కాదు. వారికి మరింత దగ్గరగా తీసుకెళ్ళడానికి ఆ నామాలు చెప్తారు. కానీ మనం ఏ నామాలు, లలితా సహస్రనామాలు ఏ నామాలు చేసినా సరే తప్పకుండా మన కోరికలు సిద్ధిస్తాయి. సాధారణ కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ లలితా పరమేశ్వరి మాత అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనకెందుకంటే వెంటనే పలుకుతుంది. అంటే మనకి ఇన్ని రూపాల్లో దేవతలు ఉన్నా కూడా, అంటే ఎవరి ఇష్టదైవంగా వాళ్ళు ఒక్కొక్క రూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ పట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఓన్లీ అమ్మవారిని పట్టుకుంటే అందరి అనుగ్రహం ఉన్నట్టు అని భావించవచ్చా? విఘ్నేశ్వరుని పూజించితే విఘ్నాలు కాపాడుతాడు, సరస్వతీదేవిని పూజిస్తే విద్య వస్తుంది, లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి, ఈవిని పూజిస్తే ఇవన్నీ వస్తాయి. ఓకే, అన్నీ వస్తాయి, అందరి అనుగ్రహం ఆవిడ ద్వారానే లభిస్తుంది అనుకోవచ్చు, అంతే అంటారా? లేదు మేము అసలు లలిత అమ్మవారి ఆరాధనే ఇప్పటివరకు చేయలేదు, అసలు నామాల గురించి మాకు తెలీదు, కానీ వివిధ రూపాల్లో వివిధ దేవతల ఆరాధన చేస్తున్నాము, మరి వాళ్ళందరికీ పైన, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే వీళ్ళందరికీ హెడ్గా ఆవిడ ఉన్నప్పుడు వీళ్ళని ఆరాధించిన ఆమె అనుగ్రహం మా పైన ఉంటుందా అనే వాళ్ళకి? ఆవిడ సర్వదేవతా స్వరూపుడి, అక్కడ ఆవిడకి ఆ భేదం లేదు. మనకు ఉంది భేదం, మనలోనే హిందూ మతంలోనే రకరకాల మతాలు ఉన్నాయి, ఉండొచ్చు, కానీ ఆవిడకి ఆ భేదం లేదు. అంచేతను ఆవిడ భాషారూప, ఏ భాషకైనా, ఏ భావానికైనా, ఏ మతానికైనా, అంటే ఏంటి మన హైందవ మతం గురించి చెప్తాం, ఏ మతమైనా సరే అన్నింటికి కూడా ఆవిడ. అంటే అప్పట్లో వివరించిన విధానాల్లోనే ఏ కులమైన ఏ మతమైనా అని వివరించారు, కానీ పురాణాలు శాస్త్రాల ప్రకారంగా తీసుకుంటే కులాలు అనే భాష భావనే ఎక్కడా లేదు అని చెప్పి ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, మరి అప్పుడు అలా ఉద్దేశించి ఎందుకు చెప్పారంటారు? అక్కడ కులాలు అనేవి ఆ రోజుల్లో చెప్పిన ఏంటంటే వృత్తుల ప్రకారం చెప్పారు. వృత్తుల ప్రకారం ఒకటి. రెండోది ఏంటంటే బ్రహ్మస్వరూపుడు, బ్రహ్మణ యొక్క పరమాత్మ యొక్క ముఖంలోంచి పుట్టినవాడు బ్రాహ్మణులు, భుజాల్లో నుంచి పుట్టినవాళ్ళు క్షత్రియులు, ఊరువుల్లోంచి పుట్టినవాళ్ళు వైశ్యులు, పాదాల్లోంచి పుట్టినవాళ్ళు శూద్రులు అని చెప్పారు. అది కావచ్చు, కానీ వృత్తిరీత్యా మాత్రమే కులము. ఓకే, తర్వాత వృత్తిరీత్యా అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇవేమైందంటే తరతరాలు మారుతుంటే మన చదువులు, మన వృత్తులు వేరేగా వస్తున్నాయి కనుక అంచేత మనకి ఇప్పుడు ఈ కులాలు అనేవి ఇదే. కులం అంటే ఏం లేదు, ఒక సమూహం, ఆ సమూహంలో వాళ్ళే దాని మూలం ఏమైందంటే కులాలు ఏర్పడ్డాయి. ఓకే, ఇప్పుడు ఈ లలితా సహస్రనామాలకి శ్రీ విద్యకి మధ్య సంబంధం ఏమైనా ఉందండి? శ్రీ విద్య లలిత. కానీ లలిత అమ్మవారు ఈ విధానము ఇదంతా కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఇదంతా సాత్వికంగా మనం ఆచరించే విధానం. శ్రీ విద్య అనగానే తంత్రము అనే రకంగా మాట్లాడుతూ ఉంటారు కదా, అదంతా అదేమిటంటే శ్రీ విద్య అనేసరికల్లా అనుష్ఠానపరంగా, మంత్రానుష్ఠానపరంగా మనం అమ్మవారిని సేవించే విధానాన్ని శ్రీ విద్య అంటాం. దానికి సులభంగా ఇప్పుడు ఖడ్గమాల ఉంది, ఖడ్గమాల చదువుతున్నాం, ఖడ్గమాలలో 9 ఆవరణల గురించి చెప్పారు, ఇది ఎవరైనా చదవచ్చు. కానీ దీనికి నవావరణార్చన వేరేగా ఉంది. నవావరణార్చన ఎందుకు చేస్తున్నాం? ఆ నవావరణార్చన చేస్తే ఎంతో, దానికి 10 నిమిషాల్లో చదువుకునే ఖడ్గమాల కూడా అంతే అని చెప్తున్నారు. అంటే వీటికి దానికి అది వారు చేస్తున్నారు. ఎవరైతే అర్హత ఉందో, ఎవరైతే దాని అనుష్ఠానం తీసుకున్నారో వారు చేస్తున్నారు. అది శ్రీ విద్యాపరంగా. ఖడ్గమాల పరంగా అయితే ఇది ఖడ్గమాల మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇలాంటివి ఉంటాయి. అంటే మీరు అన్నట్టుగా ఉపాసన తీసుకొని ఒక దీక్షలాగా చెయ్యాలి నిత్యం అనుకునే వాళ్ళు ఈ రకంగా శ్రీ విద్యాపరంగా వెళ్ళాలి. లేదు మేమంతా నార్మల్గా ఎటువంటి నియమాలు ఇవన్నీ లేవు చేసుకుంటాము అనుకుంటే ఖడ్గమాల ప్రకారం ఖడ్గమాల కానీ లేదా సహస్రనామ పారాయణ కానీ లేదా అష్టోత్తర
శతనామ పారాయణ కానీ ఇలా ఏవో పారాయణలు చేసుకోవచ్చు. స్తోత్రాలని మనం పారాయణ చేస్తాం. ఇప్పుడు ఈ సహస్రనామ పారాయణ చేయాలి అని అంటే పర్టికులర్గా ఒక సమయం ఏమైనా చూసుకోవాలంటారా? నా ఉద్దేశంలో అయితే ఇది కూడా అమ్మవారిని స్తుతించడమే కనుక ఎప్పుడు పెడితే అప్పుడే స్తుతించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మన పద్ధతి ప్రకారం ఏంటంటే బాత్రూమ్కి వెళ్ళిన బట్టలు కాకుండా శుచి శుభ్రత మాత్రం పాటించాలి. అదొకటి. అలా చూసుకొని మనది మనకు కరెక్ట్ అనిపిస్తే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లలితా అమ్మవారి ఆరాధన మీరు చెప్పినట్టుగా ఈ సహస్రనామాలు ఇవన్నీ చేసుకుంటూ శ్రీచక్ర రూపంలో ఆరాధించవచ్చా? ఎవరైనా చెయ్యొచ్చా? లేదు అంటే ఇందాక మీరు అన్నట్టుగా శ్రీ విద్యా ఉపాసకులు మాత్రమే? ఇక్కడ శ్రీచక్రం అనేసరికల్లా అది ఉపాసన పరంగానే వస్తుంది. ఎందుకంటే ఒక శ్రీచక్రం అంటే మేరు ప్రస్థానం తీసుకుంటాం. ఆ శ్రీచక్రం మేరు పూజ చేసుకోవాలంటే కొంచెం ఉపాసన పరంగా కొంత అర్హత సంపాదించుకోవాలి. అర్హత లేకుండా శ్రీచక్రం మేరు జోలికి వెళ్ళకూడదు. అదే శ్రీచక్రం ప్రింట్ చేసిన శ్రీచక్రం లామినేషన్ చేసింది మనం పూజ చేసుకుంటున్నాం, ఫోటో రూపంలో తప్పు, పర్వాలేదు. ఒక దేవుడికి ఎలాగైతే ఫోటోకి అగరత్తి వెలిగిస్తామో అలాగే ప్రింట్ చేసిన శ్రీచక్రానికి లేదా ఒక రాగిరేఖ మీద వేసిన శ్రీచక్రానికి మామూలుగా పూజ చేసుకోవచ్చు. కానీ మేరు ప్రస్థానం కానీ లేకపోతే బీజాక్షరాలతో వ్రాయబడిన శ్రీచక్రం ఆల్రెడీ అందులో అమ్మవారిని ప్రతిష్ఠించిన శ్రీచక్రాలకి వీటికి కొంత మంత్రోపదేశాలు అనుష్ఠానపరంగా కొంచెం చేయవలసిన క్రమాలు ఉంటాయి కనుక అవి ఎవరు పెడితే వాళ్ళు చేయడం మంచిది కాదు. ఎందుకంటే బీజాక్షరాలు సరిగా పలకలేకపోవడం, బీజాక్షరాలు వెనక ముందులు రావడం ఇలాంటివన్నీ వస్తాయి కనుక అది కేవలం అనుష్ఠాన పనులు మాత్రమే చేయాలి అని వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ చెప్పున్నారు, మనం గనక ఈ సహస్రనామాలు అందరూ చదవాలి, సమయంతో పని లేదు, ఏదైనా తప్పులు ఉంటే ఆకరణ మన్నించమని ఎలాగో వేడుకుంటాం, కానీ తప్పులు చదవకుండా మాత్రం చెయ్యాలి అని చెప్పి తెలియకుండానే అది నోరు తిరగటంలో కానివ్వండి, ఏదో రకంగా తడబడటమో ఆ తప్పులు అనేది దొర్లుతూనే ఉంటాయి. కానీ ఇవి నామం కాబట్టి తప్పుపోయినా పర్లేదు అనుకోవచ్చా? లేదు నామంతో కూడి ఉన్న మంత్రాలు అనుకున్నాం కాబట్టి ఇది దోషంగా మారుతుందంటారా? ఏమైనా దోషంగా మారుతుందా అంటే ఒక విషయం నేను తప్పు అంటున్నా రైట్ అంటున్నా. రామునితో కపివరుండిట్లనియే, రామునితో కపివరుండిట్లనియే. బాగుంది కదా, వినడానికి బాగుంది కదా. రాముని తోక పివరుండిట్లని అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు అర్థమే మారిపోయినట్టు. మరి ఇది ఎలాంటి ఇది ఎలాంటిది కదా. అవును. అప్పుడు ఒకసారి ఆ నామం మనం విరవకోవడం చోట విరిచి అయితే ఇంకో నామంలో ప్రథమాక్షరం ఈ నామంలో కలిపి ఇంకోటి చేస్తే అది దోషణ కింద కూడా రావచ్చు, భూషణ కింద కాకుండా. అది తప్పు కదా. అమ్మవారి దగ్గర పూజ చేస్తామని కూర్చొని అమ్మవారిని దూషిస్తే ఎలాగా? అంటే మనం తెలిసి చెయ్యట్లేదు కదా, అయినా దోషమేనా? అందుకే కొంచెమైనా మనం తెలుసుకోవాలి, కొంతైనా తెలుసున్న వారి దగ్గర మనం తెలుసుకోవడం మంచిది. ఏం పర్వాలేదు, చేస్తే మంచిది ఏమంటే చేస్తే చేసేయచ్చు, తప్పేం లేదు, ఆవిడే ఏమనుకోదు. కానీ అది మంచిది కాదు. ఆవిడే క్షమిస్తుంది, ఆవిడ శిక్షించదు. శిక్ష అనేది అమ్మవారు ఎప్పుడు కూడా శమము దమము తితీక్ష తన భక్తులకి ఉండమంటుంది, తనలోనూ ఉంచుకుంది. తితీక్ష అంటే ఏమిటి? అవతల వాడు అపకారం చేసినా మనం అపకారం చేయకూడదు, అమ్మవారి తత్వం అది. ఓకే. అలాగే తన భక్తులకు కూడా అదే గుణం, శమము దమము తితీక్ష, ఈ 3 గుణాలు ఉండాలని అమ్మవారు చెప్తోంది. ఆ గుణాలు ఉండాలి. శ్రీ విద్యో అంటే అమ్మవారిని ఎవరైతే పూజించుతున్నారో ఎవరిని దుర్భాషలు ఆడకూడదు, ఎవరిని ఏమీ అనకూడదు, వీలైనంత వరకు కూడా ఒకరికి బాధ కలిగేలాగా చేయకూడదు అని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈ లలితా సహస్రనామాల్లో సదాశివ కుటుంబిని అనే ఒక నామం అనేది ఉందా? అంటే దాన్ని మనం శివతత్వం ఇక్కడ ఇమిడీకృతమైంది అనుకోవచ్చా? దీన్ని ఎలా తీసుకోవచ్చు? శివ కుటుంబం ఎవరు? షణ్ముఖుడు, గణపతి. శివ కుటుంబం ఫోటోలే మన దగ్గర ఉంటాయి. అవును, అంతే. సదాశివ కుటుంబిని, ఆ కుటుంబంలో ఆవిడ గృహిణి, ఆ కుటుంబానికి యజమాని ఎవరు? సదాశివుడు. అందుకు సదాశివ కుటుంబిని. ఆ కుటుంబంలో నువ్వు గృహిణి అమ్మా. అంత ఆది పరాశక్తి అయినా ఆయన దగ్గరికి వచ్చేసరికల్లా లజ్జా స్వరూపిణి. ఆయన దగ్గర లజ్జ, సిగ్గుపడుతూనే ఒక పెళ్లి కూతురులా కూర్చుంటుంది. ఇప్పుడు ఈ నామం చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? ఈ సదాశివ కుటుంబిని అనే నామం చేసుకోవడం వల్ల తప్పే. తన కుటుంబంలో కలతలు లేకుండా ఉండాలి అంటే ఆ కుటుంబంతో పోల్చుకున్నాము
అన్న భావన కలుగుతుంది మనకి. సదాశివ కుటుంబిని అని ఎప్పుడైతే అమ్మవారి కుటుంబం, అమ్మవారి ఉండి షణ్ముఖుడు, తర్వాత గణపతి, తర్వాత పరమేశ్వరుడు, తర్వాత అమ్మవారు, వాళ్ళు నలుగురు కూడా లోకాన్ని రక్షిస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉంటున్నారు. కనుక మనం కూడా అన్యోన్యంగా అంటే మంత్రం 10 సార్లు మనం చేస్తున్నామంటే మనం ఎలా ఉండాలి అనే ఒకటి. అంటే మనం అమ్మవారి పూజ చేస్తున్నాం కనుక అబద్ధం ఆడకూడదు, అమ్మవారి పూజ చేస్తున్నాం కనుక అది వేరే ఆలోచన ఉండకూడదు. వచ్చింది కదా అక్కడ క్రమశిక్షణ ఏర్పడుతుంది కదా, అది అనమాట. అంతేగాని అమ్మవారి పూజ చేసిన మళ్ళీ క్రమశిక్షణ వచ్చేది, మనలో పరివర్తన కలుగుతుంది. ఇప్పుడు మీరు అన్నందుకు నాకు ఒకటి గుర్తొచ్చింది. అంటే అమ్మవారిని పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, పారాయణం చేస్తున్నాం కాబట్టి ఇలా ఉండాలి అని మనం కొన్ని నియమాలు పెట్టుకుంటాం. కానీ చేస్తున్నంత సమయం మాత్రమే. తర్వాత యథావిధిగా ఎవరి ఆహార నియమాలను బట్టి వాళ్ళు ఆహారం తీసుకోవడం కానివ్వండి, వృత్తిరీత్యా ఇంకేదో రకంగా వాళ్ళ నిత్యం జరిగే పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు కొంతమందిలో ఒక చిన్న సందేహం ఉంటుంది. అంటే ఉదాహరణకు మాంసాహారులు, శాకాహారులు తీసుకోండి. శాకాహారులకి ఇంకా ఎటువంటి భయం ఉండదు, మేము ప్యూర్ వెజిటేరియన్గా ఉన్నాము, మేము ఏ టైంలో అయినా ఏమైనా అంటే అమ్మవారి ఆరాధన నామము ఏదో ఒకటి చేసుకుంటాము, మాకు ఫలితం ఉంటుంది. మాంసాహారుల్లో ఒక చిన్న భయం అయితే ఉంటుంది. ఏమని, మేము మాంసాహారులం కాబట్టి పూజ చేసినంతసేపు ఉంటున్నాము, కానీ తర్వాత పూజ అయిపోయిన అనంతరము తర్వాత ఏదో ఒకటి మేము తినేస్తున్నాము, అందుకే మా కోరికలు నెరవేరట్లేదేమో, అమ్మవారికి మా పైన కోపమేమో, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ భయం వద్దు, అవసరం లేదు. చెప్పమంటారా? కొండ దేవత ఎవరు? కొండల్లో గ్రామ దేవత ఎవరు? గ్రామ దేవతలకు ఏ ఆహారం పెడుతున్నాం? మనం మాంసాహారం పెడుతున్నాం కదా, మనం తింటున్నాం కదా, తప్పులేదు. అంత మాత్రాన కులరీత్యా, వృత్తిరీత్యా, నీ నియమం రీత్యా నువ్వు శాకాహారం, నువ్వు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే, మాంసాహారానికి మనిషిలో ఉద్రేకాన్ని పెంచుతుంది, బుద్ధి యొక్క బలాన్ని తగ్గిస్తుంది. అది ముందే గురువు గారు చెప్తారు మంత్రోపదేశం చెప్పేటప్పుడే. ఆ మంత్రాలు వేరేగా ఉన్నాయి. పరమంత్ర విభేదిని అన్నారు అమ్మవారిని. పరమంత్ర విభేదిని అంటే 7 మంత్రాలు కాకుండా అన్య మంత్రాలు వేరేగా ఉన్నాయి కొన్ని. అటువంటి మంత్రాలు అమ్మవారు విభేదించుతుంది. అలాగే ఆ మంత్రం గల వాళ్ళు అమ్మవారు విభేదిస్తుంది. పరమంత్ర విభేదిని అంటే ఆ మంత్రాలను విభేదిస్తుంది, వాళ్ళని కూడా విభేదిస్తుంది. ఓకే, అంటే మనం తీసుకునే ఆ మంత్ర దీక్షని బట్టి నియమాలు ఉంటాయని అనుకోవచ్చు. మనం తీసుకునే మంత్రాలన్నీ కూడా 7 మంత్రాల్లోనే ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే కొన్ని చేతబడి మంత్రాలు, ఇవన్నీ మంత్రాలు ఉన్నాయి నేను అనుకోను, ఉన్నాయేమో. ఒకవేళ ఉంటే అలాంటి మంత్రాలు కానీ ఉంటే నిజంగా వాటి ప్రభావం చూపిస్తున్నది అంటే అమ్మవారు పరమంత్ర విభేదిని. సంతోషం అండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవడం జరిగింది. వీలుంటే మరొక మంచి వీడియోలో మరిన్ని మాటలు మాట్లాడుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి